నార్మల్గా డెమోక్రటిక్ కంట్రీస్లో ఏ ఒక్కరూ లాంగ్ టైం అధికారంలో కంటిన్యూ కాలేరు. కానీ కొన్ని కంట్రీస్ మాత్రం ఈ సిద్ధాంతానికి విభిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. రీసెంట్ గా రష్యా ఎన్నికల్లో వరుసగా 5సారి అధికారంలోకి వచ్చిన పుతిన్ హిస్టరీ క్రియేట్ చేశారు. ప్రజాస్వామ్య దేశాల్లో ఒకసారి కాదు, రెండోసారి కాదు, 5 సార్లు అధికారంలోకి రావడం ఆషామాషి కాదు. ఇలాంటి అద్భుతాలు సృష్టించడం కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇలాంటి అద్భుతాలను క్రియేట్ చేయడంలో రష్యా దేశ అధ్యక్షుడు పుతిన్ అందరికంటే ఒక అడుగు ముందే ఉన్నాడు. రీసెంట్ గా రష్యా దేశంలో జరిగిన ఎన్నికల్లో 5సారి అధికారంలోకి వచ్చి తనకు పోటీ ఎవరూ లేరని మరోసారి ప్రూవ్ చేశాడు పుతిన్. ఏ కంట్రీలోనైనా ఒకే పార్టీకి చెందిన ఒకే వ్యక్తి అధికారంలో కంటిన్యూ అవ్వడం చాలా కష్టం. కానీ రష్యాలో పుతిన్ 5సారి సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. సుమారుగా 87% మెజారిటీ ఓటు శాతం దక్కించుకున్నారు. ముఖ్యంగా పుతిన్ ప్రెసిడెంట్ గానే అందరికీ తెలుసు. కానీ ఆయన రష్యా ప్రధానమంత్రిగా సైతం పనిచేశారు. ఇలా గత 24 ఏళ్లుగా అధికారంలోనే ఉంటున్నారు. అయితే తాజాగా రష్యాలో జరిగిన ప్రెసిడెంట్ ఎన్నికల్లో గెలుపొందిన ఆయన ఈ పదవీకాలం కంప్లీట్ అయ్యాక రష్యాను లాంగ్ టైం రూల్ చేసిన ప్రెసిడెంట్ గా చరిత్రలో నిలవనున్నారు. అయితే రష్యాలో పుతిన్ అధికారంలోకి వచ్చాక రిమైనింగ్ కంట్రీస్ లో చాలా మంది ప్రధానులు, ప్రెసిడెంట్లు చేంజ్ అయ్యారు. నిజానికి పుతిన్ 24 ఏళ్ల అధికార ప్రస్థానంలో ఆస్ట్రేలియాలో సుమారుగా 8 మంది ప్రధానులు చేంజ్ అయ్యారు. ఇక అమెరికాలోనైతే 5 ప్రెసిడెంట్స్ చేంజ్ అయ్యారు. అలాగే బ్రిటన్లో సైతం 7 ప్రధానులు చేంజ్ అయ్యారు. భారతదేశంలో కూడా 3 ప్రైమ్ మినిస్టర్స్ చేంజ్ అయ్యారు. కానీ రష్యాను మాత్రం పుతిన్ కంటిన్యూస్ గా రూలింగ్ చేస్తున్నారు. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తన కెరియర్ను చాలా తక్కువ స్థాయి నుంచే స్టార్ట్ చేశారు. తన కెరియర్ మొదట్లో రష్యాలోని ఓ గూఢాచారి సంస్థలో పనిచేశారు. అందులో కొన్ని సంవత్సరాలు కంటిన్యూ అయ్యాక 1991లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అదే ఇయర్ సెయింట్ పీటర్స్బర్గ్ డిప్యూటీ మేయర్గా పనిచేశారు. ఆ తర్వాత అప్పట్లో రష్యా అధ్యక్షుడిగా ఉన్న బోరిస్ ఎల్సిన్ 1998లో పుతిన్ను రష్యా సెక్యూరిటీ సర్వీస్కో అధిపతిగా నియమించాడు. అలాగే 1999లో పుతిన్కు బోరిస్ ఎల్సిన్ ప్రధానమంత్రి బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత 2000 సంవత్సరంతో పాటు 2004లో కూడా రష్యా అధ్యక్ష పదవిలో కొనసాగారు. ఇక 2008లో ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. అలాగే 2018లో 4వసారి రష్యా ప్రెసిడెంట్గా కంటిన్యూ అయ్యారు. 2024లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ఆయన ఈ పదవీకాలం ముగిసేసరికి 29 ఏళ్లు రష్యాను పాలించిన జోసెఫ్ స్టాలిన్ రికార్డును బ్రేక్ చేయనున్నారు. ఇంకేముంది, ఈ దెబ్బతో రష్యా పొలిటికల్ చరిత్రలో ఆ దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన అధ్యక్షుడిగా పుతిన్ రికార్డు సృష్టించనున్నారు.